అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద స్పెషల్ డిస్కషన్ ఆన్ ట్యూరిటో, ఎ రెవల్యూషనరీ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. ఈరోజు మనతో ఉన్నారు వన్ ఆఫ్ ద టాప్ ఓటీటీ కంటెంట్ ప్రొవైడర్ దిగ్గజం, సీఈఓ ఆఫ్ ఎఫ్‌టీవీ అండ్ ట్యూరిటో శ్రీ ఉదయ్ రెడ్డి గారు. దాదాపు 15 సంవత్సరాల క్రితమే ఈ ఓటీటీ రంగం యొక్క అవసరం మనకెంతుందో గుర్తించిన ఘనత శ్రీ ఉదయ్ రెడ్డి గారికే దక్కుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. ఇప్పుడు ఇదే బాటలో ట్యూరిటో అనే ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌ని స్థాపించారు. మరి ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు ఇటువంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ యొక్క అవసరం మనకెంతుందో తెలియకనే తెలియజేస్తున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా శ్రీ ఉదయ్ రెడ్డి గారికి స్వాగతం పలికేస్తూ ట్యూరిటో ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం ఉదయ్ గారు. నమస్కారం. బాగున్నారా అండి? బాగున్నాం సార్. ఉదయ్ గారు, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాకే ఒక చిన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఎఫ్‌టీవీని వన్ ఆఫ్ ద టాప్ కంటెంట్ ప్రొవైడర్ ఇన్ ద వరల్డ్‌గా మీరు నిలబెట్టారు. మరి ఇప్పుడు ఇదే బాటలో ట్యూరిటో ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌ని మీరు స్థాపించారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ అండ్ టు యువర్ టీమ్. Yeah, thank you, Andy. Thank you very much, and thanks a lot for recognizing us. I don't know whether we are still. అంటే ఇంకా లాంగ్ వే ఉందండి. ఇంకా ఓటీటీలో కూడా ఇంకా ఐ థింక్ ఇట్ జస్ట్ స్టార్టెడ్. దో మేము 15 ఇయర్స్ ముందే స్టార్ట్ అయినా కానీ ఇంకా ఇప్పుడే జర్నీ ఐ థింక్ ఇట్ విల్ గో టు ఎ డిఫరెంట్ స్కేల్ అనుకుంటాను. దట్ ఈస్ యువర్ సింప్లిసిటీ సార్. ఎఫ్‌టీవీ అంటే తెలియని వారు అసలు ఇక్కడ మన ఇండియాలో గాని, మన యూఎస్‌లో గాని ప్రపంచం మొత్తం ఉండరని అనుకుంటున్నాను నేను. అయితే ట్యూరిటో గురించి తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాం. Sure. మీ వెంచర్స్ ఏవి తీసుకున్నా కూడా ఎఫ్‌టీవీ కానివ్వండి, ట్యూరిటో కానివ్వండి, దే హావ్ వెరీ యూనిక్ నేమ్స్. మాకు మా ప్రేక్షకులకు ఉన్న బిగ్ క్యూరియాసిటీ ఏంటంటే అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ట్యూరిటో? ఈ నేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి బిహైండ్ ఏమైనా రీజన్ ఉందా అనేసి? యాక్చువల్లీ బోత్ ద టైమ్స్ ఎలా ఉందంటే జస్ట్ యప్ అంటే వెరీ సింపుల్ టు యూజ్ అనే దాంతోనే యప్ టీవీ అని స్టార్ట్ చేశాము. నథింగ్ టు థింక్, ఇంకా ఏం దాని బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ట్యూరిటో కూడా ఎతికాము చాలా మంది. ఇట్స్ ట్యూటరింగ్ కదా, సంథింగ్ ట్యూటరింగ్ రిలేటెడ్ క్లోజ్ ఎలా ఏ వర్డ్ ఉంటే బాగుంటుంది అని రీసెర్చ్ చేశాము విత్ ఇన్ అవర్ టీమ్. సో వి కేమ్ అప్ విత్ ట్యూరిటో. ఓకే. దట్స్ ఆసమ్ అండి. అంటే మనకి క్యాచీ నేమ్స్ చాలా అవసరం అన్నమాట. క్యాచీ నేమ్స్ పట్టడంలో మీరు దిట్ట అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే మీరు ముందు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంతో పాటు ఇప్పుడు ఎడ్యుకేషన్ రంగం వైపు కూడా మీరు వస్తున్నారు కదా! దీనికి ఏమైనా బలమైన కారణం ఉందంటారా? ఎడ్యుకేషన్ నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఈ పొజిషన్‌లో ఉన్నామంటే ఎడ్యుకేషన్ కాబట్టి బట్ ఎడ్యుకేషన్ మీద ఆల్వేస్ ప్యాషనేట్. ఇది ఎప్పుడూ స్టార్ట్ చేయాలని ఉండే. ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఈ 3 సెక్టర్‌లో. సో ఎలా స్టార్ట్ అయిందంటే ఇండియాలో బిఎస్ఎన్ఎల్‌తో మేము లాంచ్ చేశాము. అంటే సైన్ చేసి కోవిడ్ కంటే ముందే డిస్కషన్స్ నడుస్తూ ఉండే. సో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ దే ఆస్క్డ్, అంటే మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉన్నారు కదా, ఎడ్యుకేషన్‌లో కూడా ఉంటే మాకు కొంచెం రూరల్ ఏరియాస్ అక్కడ కూడా బాగుంటుంది అంటే నాకు ఇమీడియట్‌గా ఐడియా వచ్చింది. ఇట్స్ రైట్ టైమింగ్ నౌ. అంటే అప్పటికి ఇంకా కోవిడ్ రాలేదు. కోవిడ్ ఐడియా కూడా లేకుండే. అంటే ఎవరికి ఇంకా స్టార్ట్ కాలే కోవిడ్. బట్ నేను ఇమ్మీడియట్‌గా ఏం చేశానంటే ఇంటర్నెట్ ద్వారా ఎలా మనము ఎక్స్‌పాండ్ మన ఇండియన్ ఎన్ఆర్ఐ మార్కెట్‌కి ఎలా నేను 14 ఇయర్స్ ఐడియా తీసుకొని వి డెలివర్డ్. ఇంక ఎడ్యుకేషన్‌లో కూడా మీరు ఇండియాలో తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సంస్థలు మెట్రోపాలిటన్ సిటీస్‌లోనే ఉంటాయి ఎడ్యుకేషన్. ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు పిల్లలు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇప్పుడు చిన్న చిన్న సిటీస్, టియర్ 2 సిటీస్‌లో మీరు వరంగల్ కానీ, కాకినాడ, ఇండోర్ అటువంటి ఎన్నో చిన్న చిన్న సిటీస్‌లో ఈ పెద్ద పెద్ద సంస్థలు ఉండవు కాబట్టి వారికి ఎడ్యుకేషన్ టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ప్రిపేర్ ఫర్ ఐఐటీ అండ్ నీట్ అవసరం ఇప్పటికి కూడా లేదు. అంటే ఇప్పుడు అక్కడ అవకాశాలు లేవు. ఇప్పుడు మేము వరంగల్‌లో చదువుకున్నప్పుడు దేర్ వాస్ నో ఐఐటీ కోచింగ్ ఎట్ ఆల్. అంటే ఆ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ ట్రైన్ చేయటము స్టూడెంట్స్‌ని టు గెట్ టు ఐఐటీ, నీట్, ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇమ్మీడియట్‌గా ఐ థాట్ మనము టాప్ ఫ్యాకల్టీని హైర్ చేసి హైదరాబాద్ నుంచి ఓవర్ ఇంటర్నెట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇస్తే ఈ టియర్ 2 సిటీస్, టియర్ 3 సిటీస్‌లో ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు యాక్సెస్ టు ఈ టాప్ క్వాలిటీ టీచర్స్. అందులో ఈ
ఇప్పుడున్న లాస్ట్ కోవిడ్ కంటే ముందు ఈ సంస్థలలో కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎలా ఉంటుందంటే ఒకటే 2 ఇన్స్టిట్యూషన్స్లో టాప్ టీచర్స్ ఉంటారు. మిగతా సెంటర్స్లో ఆ ఫ్యాకల్టీ ఉండదు జనరల్లీ. సో మీరు ఎప్పుడు ర్యాంకింగ్ టాప్ 1, 2, 3, 4 అని ర్యాంకింగ్ అడ్వర్టైజ్ చేస్తారు, కానీ అది ఉన్న ఫ్యాకల్టీ ఓన్లీ 1 or 2 సెంటర్స్లో ఉంటారు. సో ఇందులో నాకు ఈ ఐడియా ఏంటంటే ఫస్ట్ బై గోయింగ్ ఆన్లైన్ అండ్ ఇంటరాక్టివ్ చేయటం వలన ఈ టాప్ ఫ్యాకల్టీ యాక్సెస్ ఉన్న టీచర్స్ని నేను మన tier 2 సిటీస్ కానీ అందరికీ అవకాశం వస్తుంది. సో ఇట్ బికమ్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ ట్యూరిటో స్టార్ట్ చేసిన ఇండియా మార్కెట్. నో ఇంటర్నేషనల్ ఏంటంటే మనకున్న టీచర్స్, మనకున్న లాట్ ఆఫ్ యంగ్ స్టూడెంట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ యూనివర్సిటీస్, టీచర్స్ కానీ ఎంతో టాలెంట్ ఉంది కాబట్టి దిస్ ఇంటర్నెట్ కెన్ ఎనేబుల్ ఈ టీచర్స్ని యాక్సెస్ మన స్టూడెంట్స్కి, ఇండియన్స్ కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కానీ గ్లోబల్ స్టూడెంట్స్కి కానీ వి కెన్ కనెక్ట్ బోత్ అనే ఉద్దేశంతో యుఎస్ మార్కెట్లో ఇప్పుడు ఇండియన్ టీచర్స్ టీచ్ చేయటం కానీ, యుఎస్ టీచర్స్ ఇండియన్ స్టూడెంట్స్ని టీచ్ చేయటం కానీ, దిస్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఎడ్యుకేషన్ ద్వారా అని, ఇంటర్నెట్ ద్వారా అని ఐ స్టార్టెడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక లెర్నింగ్ ఫ్రమ్ యప్ టీవీ 14 yearsలో ఏంటంటే నేను డయాస్పోరా ఆడియన్స్ అని మన ఎన్ఆర్ఐస్ కోసమే స్టార్ట్ చేశాను. కానీ యాక్చువల్గా ఐ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఫర్ యుఎస్ మార్కెట్ ఇట్ సెల్ఫ్, బికాస్ మేము స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ పయనీర్స్ యాక్చువల్లీ. అంటే దెర్ వాజ్ నో స్లింగ్, దెర్ వాజ్ నో లైవ్ టీవీకి మేము వన్ ఆఫ్ ద లీడర్స్. సో అదే యుఎస్ మార్కెట్కి స్టార్ట్ చేసి ఉంటే వీ వుడ్ హావ్ బీన్ ఎ బిగ్ మెయిన్ స్ట్రీమ్ ప్లేయర్. సో ఇప్పుడు టిరిటోలో ఏం చేశామంటే మై గోల్ ఈజ్, మై నెక్స్ట్ డ్రీమ్ ఈజ్ మెయిన్ స్ట్రీమ్ అమెరికన్ మార్కెట్ కూడా ఒక బిగ్ ఎడ్టెక్ ఇండియా నుంచి వచ్చేటట్టు, ఇండియాలో కూడా మెయిన్ స్ట్రీమ్ ప్లేయర్గా ఉండటం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ డూయింగ్ టిరిటో. ఆసమ్ ఉదయ్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇండియాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల వారికి కూడా విద్యను అందించాలనే మీ ఆలోచన చాలా హర్షించదగ్గ విషయం. మరి సార్, మీరు టిరిటో ఎప్పుడు స్థాపించారు? అసలు టిరిటో స్ట్రక్చర్ సెటప్ ఎలా ఉంటుంది? టిరిటో యాక్చువల్లీ కోవిడ్ కంటే ముందు ఫిబ్రవరి 2020 టైంలో వన్ సార్, అతను ఐఐటి టాప్ 10 ర్యాంకర్స్ ఫర్ లాస్ట్ 20, అతను జాయిన్ అయ్యాడు ఫిబ్రవరిలో. అది ఇండియాలో ఫస్ట్ 1 year జస్ట్ కాంటెంట్ క్రియేట్ చేశాం, అంటే ఏం లాంచ్ చేయలేదు. ఎందుకంటే ఇన్ యప్ టీవీ వీఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్, అంటే ఈ సన్, స్టార్, కలర్స్ అలా ఛానల్స్ కాకుండా మేమే ఈ టిరిటోలో కాంటెంట్ ఫస్ట్ 1 year క్రియేట్ చేశాం ఫర్ బోత్ ఇండియా అండ్ యుఎస్ మార్కెట్స్. అండ్ ఇదే యుఎస్ బేస్డ్ కంపెనీ డెలవేర్, ఇండియాదేమో సబ్సిడరీ ఆఫ్ యుఎస్ కంపెనీ, అలా స్ట్రక్చర్ చేశాం. ఓకే. మరి మీరు బోత్ అమెరికన్ అండ్ ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు స్టూడెంట్స్ ప్రిపేర్ చేస్తారు కదా సార్, మరి ఎటువంటి కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు? సో మెయిన్ విజన్ ఏంటంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈజ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఎక్కడైనా కానీ, ఇండియా కానీ యుఎస్ కానీ, గోయింగ్ టు గుడ్ కాలేజెస్, దాని తర్వాత లైఫ్ విల్ టేక్ ఆన్. అంటే దట్ ఈస్ ఐ థింక్ అందుకోసం టిరిటో మెయిన్ విజన్ ఏంటంటే గుడ్ స్కూల్స్కి వీ షుడ్ హెల్ప్ ద కిడ్స్ టు గో. యుఎస్లో అయితే ఐవి స్కూల్స్ ఆర్ టాప్ కాలేజెస్, ఇండియాలో ఐఐటి, నీట్, ఆ ఉద్దేశంతో మెయిన్ స్టార్ట్ చేశాము. ఇందులో యుఎస్కి వచ్చేటప్పుడు ఏసీటీ, శాట్, 1-to-1 ట్యూటరింగ్, 1-to-1 ట్యూటరింగ్లో కూడా ఇప్పుడు మ్యాథ్, ఫిజిక్స్, సైన్స్ సబ్జెక్ట్స్లో హెల్ప్ చేసేటట్టు. ఎందుకంటే యుఎస్లో ఒకటి ఏం లెర్నింగ్ అంటే యు నీడ్ టు స్టార్ట్ ఆ ప్రొఫైల్ స్టూడెంట్ వెరీ ఎర్లీ చేయాలన్నట్టు. అంటే 7th నుంచే స్టార్ట్ అయితే దెన్ ద ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ వెరీ గుడ్. మళ్ళీ 9th నుంచి గ్రేడ్స్ అన్ని కన్సిడర్ చేస్తారు, జీపీఏ, ఏపీ క్లాసెస్, ఎక్స్ట్రా కరిక్యులర్, లీడర్షిప్ స్కిల్స్, ఈ అండర్స్టాండింగ్. ఇప్పుడు మై ఫస్ట్ సన్, ఎల్డర్ సన్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు మాకు అంత ఎక్స్పోజర్ లేకుండే. అంటే వీఆర్ ఆల్వేస్ థింకింగ్ కి ఇండియా లెక్క 11th ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో వి మిస్డ్, లైక్ పేరెంట్స్ లైక్ అస్ లాట్ ఆఫ్ దెమ్, వాళ్ళకు ఐడియా ఉండకపోవచ్చు ఏంటంటే టు గెట్ ఇన్ టు స్టాన్ఫర్డ్ ఆర్ హార్వర్డ్ ఆర్ ఐవి స్కూల్స్, మొదటి నుంచి హౌ టు బిల్డ్ ఎ ప్రొఫైల్ from a GPAs, from AP classes, SAT, ACT, extracurricular, leadership skills, community service.
ఈ Turito will bring the full program to the students in the US. విచ్ గ్రేడ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి క్లాసెస్? Fifth నుంచి 1-to-1 tutoring. 6th నుంచి we'll start a program. We're starting this summer, foundation program అని. అందులో ఇవన్నీ కంబైన్ చేసి will be giving, and which will include SAT, ACT, PSAT అట్లా. Depending on class, we will incorporate the program. ఓకే. బోత్ ఇండియా అండ్ యుఎస్‌లో ఇద్దరి అంటే 2 అక్కడ వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి కూడా 5th గ్రేడ్ నుంచే స్టార్ట్ చేస్తారా? Yes. Same objective. ఓకే. ఇండియాలో కూడా the kids should be able to get into tops, IIT or NEET or REC colleges, NITs. ఇక్కడ సేమ్ టాప్ కాలేజెస్ అండ్ ఐవీ స్కూల్స్. ఓకే. సో పేరెంట్స్ ఎవరైనా ఈ క్లాసెస్ Turito క్లాసెస్ ఎలా ఉంటాయి అని అర్థం చేసుకోవడానికి మీరేమన్నా ఫ్రీ డెమో క్లాసెస్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారా సార్? ఎస్. ద ఫస్ట్ క్లాస్ ఇస్ ఫ్రీగానే ఉంటుంది పేరెంట్కి, స్టూడెంట్కి. అందులో కోర్స్ ఒక క్లాస్ తీసుకొని చెప్పటం ఉంటుంది, అండ్ ఆల్సో ప్రొడక్ట్ టెక్నాలజీ ఫీచర్స్. ఇప్పుడు మేము ఏం చేసామంటే, మీరు ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళినా కానీ దెర్ మీ సో మెనీ స్టూడెంట్స్ ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ 50 స్టూడెంట్స్ ఉంటారు, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఎంట్రన్స్ రాసిన, ఎంగేజ్మెంట్, అటెండెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాక్డ్ అన్నట్టు. అండ్ ఏఎంఎల్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం యూజ్ చేస్తే ఎవ్రీ టైం టెస్ట్ రాసినప్పుడు వాట్ ఆర్ ద వీక్నెసెస్, ఎక్కడెక్కడ వీక్నెసెస్, ఏ సబ్జెక్ట్లో వీక్నెస్ ఉన్నాయి, అలా వీ కెన్ డూ రికమెండేషన్. అండ్ పేరెంట్స్కి కూడా విల్ గివ్ అన్ యాప్. So instantaneously student attendance, student performance, student test ranks, recommendations will also come. So that way it's a very next generation thought process. And the COVID ravatamtoni it accelerated the whole idea annattu. Indialo aina ikkadaina pillalu gaani parents gaani andaru they realize that this is going to be the future. ఓకే. సో ఉదయ్ గారు, మరి టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో మీరు కోర్సెస్ డిజైన్ చేశారు. మరి ఈ వివరాలు మరికొన్ని మా ప్రేక్షకులకు తెలియజేయగలరా? సో మేమేం చేశామంటే, ఈ టాప్ ఒక 6 టీచర్స్ ఇండియా, లైక్ అలానే యుఎస్ టాప్ టీచర్స్ మినిమం వాళ్ళతో తీసుకొని వి స్టార్టెడ్ బిల్డింగ్ కాంటెంట్. వాళ్ళ కింద దెన్ అగైన్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇప్పుడు ఏ టీచర్ రావాలన్నా దెస్ టు బి సర్టిఫైడ్ త్రూ ఇంటర్వ్యూస్, రిటర్న్ ఎగ్జామ్స్, అండ్ ఆ టీచర్ ఇన్పుట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ లైక్ ఇండియాలో కానీ ఇక్కడ కానీ దే హ్యావ్ గాట్ స్టూడెంట్స్ ఇంటూ స్టాన్ఫర్డ్స్ అండ్ హార్వర్డ్స్. ఇక్కడ అక్కడ ఆ కాంటెంట్, వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్, హౌ టు డెలివర్ అనేది లాస్ట్ 1 year we've been doing that. ఆసమ్. ఉదయ్ గారు, మరి కోచింగ్ మెథడాలజీ అలాగే టెస్ట్ ప్రిపరేషన్స్ మీ Turito ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎలా ఉంటాయి? సో ఫస్ట్ స్టూడెంట్ రిజిస్టర్ అయ్యాక దెర్ విల్ బి 1 or 2 క్లాసెస్. ఎవ్రీ క్లాస్ తర్వాత ఎవ్రీ డే there will be a study material, there will be a questions, there will be assignments. సో ఆ సబ్జెక్ట్ కాన్సెప్ట్కు ఈ క్వశ్చన్స్ ఎవ్రీ డే ఉంటుంటుంది. వీకెండ్కి 1 weekend or every bi-weekly there will be a good test, a general test across on the students, and they will see the performance, how students ఉన్నది, ఎలా అర్థమవుతుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఆ టెస్ట్లో కూడా రికమెండేషన్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్లో ఎలా వీక్నెసెస్ ఉన్నాయి, ఎలా ఇంప్రూవ్ చేయాలి అని. సో ది లెర్నింగ్ అవుట్కమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఇన్ దిస్ ప్రాసెస్ అన్నట్టు. ఓకే. ఉదయ్ గారు, మరి స్టూడెంట్స్ యొక్క రెగ్యులర్ క్లాస్ షెడ్యూల్స్ అలాగే Turito షెడ్యూల్స్ క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అలా కాకుండా మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? సో మేము వీఆర్ నాట్ గోయింగ్ టు, అంటే మేము స్కూల్లో కంపీట్ చేసే ప్రోగ్రామ్ కాదు ఇది. ఇట్ ఈస్ ద పోస్ట్ స్కూల్ ప్రోగ్రామ్, అండ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఏమన్నా వీక్నెసెస్ ఉంటే సబ్జెక్ట్లో కానీ, ఆల్సో అడిషనల్ హెల్ప్ టు ప్రిపేర్ ఫర్ ఐవీ స్కూల్స్. సో ఇది పోస్ట్ స్కూల్లో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది స్టూడెంట్స్కి. స్కెడ్యూలింగ్కి దెర్ ఇస్ అ కౌన్సిలింగ్ టీమ్, వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా, డిపెండింగ్ అపాన్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్ అవైలబిలిటీ, దెర్ ఇస్ అ టీమ్ టు స్కెడ్యూల్ ఇట్. ఉదయ్ గారు, మీ ఆలోచన ప్రతి ఒక్కరికి మంచి విద్యను అందుబాటులోకి తీసుకురావాలని మీ ఆలోచనకి ముందుగా జోహార్లండి. మరి గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఈ Turito ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు?
సో ఇప్పుడు మీరు చూడండి, ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక లెట్స్ సే వరంగల్ ఆర్ జమ్మికుంట ఆర్ ఐ మీన్ ఇన్ సమ్ స్మాల్ ఏరియాస్. సో అక్కడ లోకల్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉంటాయి గానీ యూ విల్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ. సో ఏం చేస్తున్నామంటే లో కాస్ట్ బ్రాడ్‌కాస్ట్ చేస్తాము టీచింగ్. And it will go to all the tier 2 cities as a live. లైవ్లో గుడ్ న్యూస్ ఏంటంటే టాప్ టీచర్ ద్వారా దే కెన్ లిజన్ టు ద లెక్చర్స్. ఆ లెక్చర్ మిస్ అవుతే రికార్డ్ అవుతుంది అండ్ దే కెన్ గో బ్యాక్ అండ్ వాచ్. అండ్ దెర్ ఇస్ ఏ ఆస్క్ ఎ డౌట్ ఫీచర్ అని ఉంటుంది. సో స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే దే కెన్ ఆస్క్ డౌట్ ఎనీ టైమ్ అండ్ దెర్ విల్ బి టీచర్స్ విల్ ఆన్సర్. క్లాస్లో కూడా they can ask questions, but only some questions will be answered, but some will be answered later అన్నట్టు అలా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఐటి ప్రిపేర్ అవుతున్నాను వరంగల్లో. నాకు మెయిన్ ఏంటి కావాలో, మంచి టీచర్స్ కావాలి, దట్ వీఆర్ గివింగ్. నేను క్లాస్ మిస్ అయితే నాకు రికార్డెడ్ అయి ఉంటుంది ప్రోగ్రామ్. దెన్ నాకు ఏమైనా డౌట్స్ వచ్చినాయంటే ఐ కెన్ ఆస్క్ ద టీచర్స్. అండ్ సో అండ్ టెస్ట్ తీసుకున్నప్పుడు ఐఎమ్ కంపీటింగ్ విత్ అందరు స్టూడెంట్స్తోని అక్కడ ప్రిపేర్ అవుతుంటే. సో నాకు హైదరాబాద్లో స్టూడెంట్స్ కానీ, నేను వరంగల్లో ఎక్కడున్నా కానీ ఆ స్టూడెంట్స్లో సేమ్ ఎగ్జామ్ తీసుకుంటున్నా కాబట్టి నాకు తెలుస్తుంది నేను ఏ ర్యాంక్లో ఉన్నాను. అండ్ దాని ప్రకారం రికమెండేషన్స్ కూడా వస్తున్నాయి ఇందులో. సో ఇలా ఇయర్ 2లో వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఇయర్ 2లో స్మాల్ హైబ్రిడ్ సెంటర్స్ కూడా పెట్టే, అంటే ఫిజికల్ సెంటర్స్ వేర్ టాప్ ఫ్యాకల్టీ వస్తుంది, లోకల్ ఫ్యాకల్టీ కెన్ హెల్ప్ అన్నట్టు. మై వ్యూ ఏంటంటే ఇండియాలో మాత్రం 11th 12th ఐఐటి ప్రిపరేషన్ చాలా కాంపిటేటివ్ ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ సెంటర్స్ విల్ స్టిల్ సర్వైవ్. యుఎస్లో బికాస్ గ్రేడింగ్ ఇస్ ఫ్రమ్ 9th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ విల్ బి ద మెయిన్ డెలివరీ అనుకో. దట్స్ ఆసమ్ అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఇండియాలో మనకి ఇంటర్ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలన్నా, ఎంసెట్, ఎంబీబీఎస్ వీటికి బాగా ప్రిపేర్ అవ్వాలన్నా అందరు విజయవాడ అని, హైదరాబాద్ అని, నెల్లూరు అనేసి అక్కడికి వెళ్ళి చదివితేనే వాళ్ళకు ఆపర్చునిటీస్. అలాగే అవి ఎంతో ఖర్చుతో కూడా కూడుకున్నది. కాకపోతే ఇప్పుడు మీరు ఇలాంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ప్రజల్లోకి వస్తున్నారు. మరి ఇటువంటి ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా మనకి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎంతో అవసరం, అది మనకు తెలుస్తూనే ఉంది. మరి ఇంత మంచి వెసులుబాటు మీరు అందరికీ ఇస్తున్నారు, స్టూడెంట్స్ పేరెంట్స్కి. మరి మీకు పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్ నుంచి పొలిటికల్గా మీకు ఎటువంటి ప్రెషర్స్ రావట్లేదా? లేదండి, వాళ్ళకి మీరు పెద్ద పోటీనే, గట్టి పోటీనే ఇవ్వబోతున్నారు. నో, అట్లే ఇప్పటివరకు అయితే మనకేం ప్రాబ్లం రాలేదు. నో ప్రాబ్లం. అండ్ మై ఆల్సో ఇంకొకటి ఏంటంటే, ఈ గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్ ప్లానింగ్ టు వర్క్ విత్ సిఎస్ఆర్, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ కంపెనీస్ ఉంటాయి మన ఇండియాలో, చాలా ప్రాఫిటబుల్ కంపెనీస్. లెట్స్ సే ఒక ఇయర్లీ కోర్స్ మేము 25,000 ఉందనుకోండి ఫర్ ఎ నార్మల్ స్టూడెంట్ టు కమ్. We probably do at 2,000 rupees and we work with CSR of these companies and give free to government school kids. Adoka program that way గ్రామీణ ప్రాంతాల్లో కూడా అఫోర్డబుల్ ఫర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కిడ్స్ కూడా అఫోర్డబుల్ అయ్యేటట్టు అది కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ రైట్ నౌ. వావ్, దట్స్ రియల్లీ ఆసమ్ ఉదయ్ గారు. అంటే ఇంటి దగ్గరే ఉండి వారు ఇటువంటి పెద్ద పెద్ద సిటీస్కి, కాలేజెస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు. చక్కగా మీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ట్యూరిటో ద్వారానే వాళ్ళు చక్కగా ట్రైన్ కూడా అవ్వచ్చు. అంటే ఇంకొకటి, వెళ్ళినా కానీ చాలా పేరెంట్స్కి పాపం చాలా మందికి ఏం తెలియదు అంటే, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూసి వస్తారు. యాక్చువల్ టీచర్స్ ఉన్నదంతా ఈ 1-2 సెంటర్స్ ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకే ఉంటుంది. మిగతా సెంటర్స్లో ఆ టాప్ ఫ్యాకల్టీ యాక్సెస్ ఉండదు యాక్చువల్లీ. So this Stereo will enable that every kid ki we can, అంటే టు ఇంటర్నెట్ ద్వారా మనము అవైలబుల్ యాక్సెస్ ఇవ్వచ్చు. మరి ఉదయ్ గారు, రూరల్ ఏరియాస్లో చాలా వరకు ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, మరి అలాంటి సిచ్యుయేషన్స్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు విత్ మొన్న లాస్ట్ 3-4 years విత్ జియో లాంచ్ అండ్ అంతా ఇంటర్నెట్ అనేది మొబైల్లో అయితే ప్రాబ్లం లేదు. సో మేము ఇండియాలో మాత్రం వెన్ వీఆర్ డెలివరింగ్ అది కాంటెంట్, ఎడ్యుకేషన్, కోచింగ్ మొబైల్ సెంట్రిక్ చేస్తున్నాం. సో దట్ మొబైల్లో కూడా విలేజ్లో చదువుకునేటట్టు. సో ది ఇంటర్ఫేస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఈజీగా ఆన్సర్ చేసేటట్టు. బికాస్
ల్యాప్టాప్ అంటే స్టిల్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫర్ మెనీ పేరెంట్స్. మెనీ సో మొబైల్ అయితే అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ 4G ఈజ్ వర్కింగ్. దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఫర్ స్ట్రీమింగ్ అండ్ బఫరింగ్ అట్లా ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎనీ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ ఇంటర్నెట్ ఈజ్ వర్కింగ్ ఆన్ మొబైల్. సో మన టీచింగ్ కూడా వీఆర్ మేకింగ్ వెరీ మొబైల్ కంపాటబుల్. ఓకే. ఆసమ్ ఉదయ్ గారు. మరి మీరు ఇందాక చెప్పారు కదా, కోవిడ్ తర్వాత ఆన్లైన్ కోర్సెసే కాకుండా హైబ్రిడ్ స్ట్రక్చర్ కూడా పెట్టాలని అనుకుంటున్నారు, ఆఫ్లైన్ కోర్సెస్. మరి ఈ హైబ్రిడ్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది కంపేర్ టు ఆన్లైన్ కోర్సెస్? ఓకే, దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ సే మా మెయిన్ సెంటర్ ఇస్ ఇన్ లెట్స్ సే 2 మార్కెట్స్. ఫస్ట్ ఇండియా మాట్లాడదాం. ఇండియా మెయిన్ సెంటర్ మైట్ బి ఇన్ జూబ్లీ హిల్స్ ఇన్ హైదరాబాద్ సమ్ సెంటర్. Then I'll have one in Kakinada, one in Nellore, or even some chinna centers lo. We'll put big TVs, big screens, classes lo. So ఈ మాస్టర్ టీచర్స్ టీచింగ్ అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది. లోకల్ టీచర్స్ who are again the best teachers locally, they will be there, they will assist them, their doubts physically there, and also assist the master teachers there. So that way you get the best of both worlds అన్నట్టు. అలా లోకల్ సెంటర్స్లో నెక్స్ట్ ఇయర్ విల్ ఎక్స్పాండ్ అక్రాస్ ఇండియా. అండ్ ఇప్పుడైతే ఇయర్ ఇట్స్ ఎ గుడ్ లెర్నింగ్ ఫర్ అస్ అన్నట్టు. యా ఆసమ్ ఉదయ్ గారు. అయితే మీరు స్టూడెంట్స్కి ఎన్నో క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, వాళ్ళు అంటే క్లాస్ విన్నప్పుడు కానీ క్లాస్ జరుగుతున్నప్పుడు కానీ మీరు ఇందాక చెప్పారు హౌ యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ దేర్ క్వశ్చన్స్. సో మరొకసారి మీరు ప్రేక్షకులకు తెలపగలరా హౌ యు ఆర్ గోయింగ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్వశ్చన్స్? సో ఆఫ్లైన్లో టు వెరీ ఫ్రాంక్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇండియాలో మీరు 1 to 50 అసలుకి ఒక 4-5 క్వశ్చన్స్ మేబీ ఆన్సర్ చేస్తారు కదా. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో క్వశ్చన్స్ ఏవైతే వీలైతాయో డైరెక్ట్ ఆన్లైన్లో ఆన్సర్ అవుతాయి. లేనప్పుడు దే కెన్ సెండ్ త్రూ ఇట్స్ ఎ క్వశ్చన్ కాల్డ్ ఆస్క్ ఎ డౌట్ అని ఒకటి ఉంటుంది. అది స్టూడెంట్ ఎంటర్ చేయగానే దే కెన్ సెండ్ ఎ క్వశ్చన్. ఆ క్వశ్చన్ క్యూలో వచ్చేస్తుంది. ఆ టీచర్స్ ఏ టీచర్స్ ఉంటే ఆ టీచర్స్ విల్ ఆన్సర్ ఇమీడియట్లీ. మళ్ళీ ఏమవుతుంది, ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విల్ బికమ్ ఎ డేటాబేస్. సో నెక్స్ట్ టైం మీరు సెర్చ్ చేయగానే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ మే హ్యావ్ ఆల్ ది ఆన్సర్స్ దేర్ ఓన్లీ. becomes a like more and more data unna koddi, like after storing artificial intelligence and machine learning dwara meer question adagatamtone we can give the answers. So we are also doing entante parallel ga 500,000 questions for IIT NEET ikkada nemo AP classes, ACT, SAT previous papers anni answer chesi pedte meeru when you ask a question automatic ga answers kuda vachestayi. ఓకే. వావ్! దట్స్ రియల్లీ ఆసమ్ ఉదయ్ గారు. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ అనేది. వెరీ నైస్. అయితే ఉదయ్ గారు, ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఎన్నో ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్స్ వస్తున్నాయి కదా, మరి వాట్ సెట్స్ యూ అపార్ట్ ఫ్రమ్ అదర్ కాంపిటీటర్స్? I think one is important is we are focusing on అంటే మన కాంటెంట్ ఒకటి మెయిన్, టీచర్స్ అండ్ కాంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా టెక్నాలజీలో మేము వేరే టెక్నాలజీ కంపెనీ. సో ప్లాట్ఫామ్ వీఆర్ థింకింగ్ చాలా హెడ్. అంటే వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్ ఎంగేజ్మెంట్, అటెన్షన్ పవర్ ఆన్లైన్ ఈజ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఆ స్పెసిఫిక్ ఫీచర్స్ హౌ టు క్రియేట్ స్టూడెంట్ ఎంగేజింగ్ అనే దాని మీద వీఆర్ డూయింగ్ ఫుల్ R&D ఆన్ ఇట్. అది డిఫరెన్షియేట్ అవుతుంది. దెన్ a scale, the way we can operate. మాకు FTV ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లాట్ ఆఫ్ హార్డ్ వే we learned కాబట్టి ఇప్పుడు ఏది చేసినా we want to do at a global scale. ఒక స్కేల్ విల్ డిఫరెన్షియేట్ కాంటెంట్, టీచర్స్, ప్లాట్ఫామ్ కూడా, టెక్నాలజీ. ఇప్పుడు అంటే ఐ డోంట్ వాంట్ టు సే కానీ నేను యుఎస్లో చూశాను, ఇండియాలో ప్లాట్ఫామ్. ఇండియా ఈజ్ చాలా హెడ్ ఉంది ఆన్ టెక్నాలజీ, టెక్లో. వెదర్ ఇట్ ఈస్ బైజు, అన్అకాడమీ, వేదాంతు, చాలా హెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో. యుఎస్కి వచ్చేసరికి బిగ్ కంపెనీస్ లైక్ క్యాప్లాన్, పియర్సన్, అవన్నీ చాలా ఇయర్స్ బ్యాక్ దే బిల్డ్ ద ప్లాట్ఫామ్స్ కాబట్టి వాళ్ళు కొంచెం దే వర్ వెరీ కంప్లేసెంట్ అయిపోయేసరికి అంత ఇంటరాక్టివిటీ అంత లేవ్, దే డోంట్ హ్యావ్ దోస్ అన్నట్టు. ఇప్పుడు మనం ఫ్రెష్గా వచ్చాం కాబట్టి ఈ కోవిడ్లో, పోస్ట్ కోవిడ్ కొన్న రిక్వైర్మెంట్స్ కూడా మనకు అర్థమైనాయి కాబట్టి
వాట్ ఎవర్ ద రైట్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ వీఆర్ మనం ప్లాట్ఫామ్లో ఇన్కాపరేట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఐ థింక్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లైక్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మాకు క్రికెట్ రైట్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ క్రికెట్ చూసేందుకు యూ హ్యావ్ టు కమ్ టు ఎఫ్ టీవీ ఆర్ హాట్స్టార్. అలా కాకుండా ఎడ్యుకేషన్లో ఐ థింక్ లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ కమ్, విల్ సర్వైవ్. Whoever is good will stay, and some will become పెద్దగా అవుతారు, some will small, but అందరూ will coexist. ఆసమ్ ఉదయ్ గారు. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్ పర్సన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో స్టూడెంట్స్ చదువుతున్నారా లేదా అనే మానిటరింగ్ ఉంటుంది. మరి ఆన్లైన్ అంటే అది టోటల్గా స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది కదా, మరి ఆ స్టూడెంట్ కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మరి స్టూడెంట్స్ నుంచి ఇటువంటి కమిట్మెంట్ తీసుకురావడానికి మీరు ఏవైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? వన్ వీ హ్యావ్ టు ఒకటి గేమిఫికేషన్ చేయాలి. గేమిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు అటెండెన్స్ బేస్డ్ గివ్ సమ్ పాయింట్స్ అండ్ అట్లా మోటివేట్, లైక్ ఎగ్జామ్ రాసినందుకు యూ గివ్ సమ్ మోర్ పాయింట్, గివ్ రివార్డ్స్ టు దెమ్, యూనో, అదొకటి. దట్ వే ఒకటి మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కిడ్స్కి. ఓకే, నేను వచ్చిన నాకు మైండ్లో ఇఫ్ ఐ క్రాక్ ఎగ్జామ్ ఐఎమ్ గెటింగ్ పాయింట్స్ అట్లా. దెన్ సెకండ్ ఏం చేస్తున్నామంటే వీఆర్ బిల్డింగ్ ప్రొక్టోరింగ్ ఫీచర్స్ ఆన్ ద సైడ్. సో వన్స్ ద స్టూడెంట్ కమ్స్ ఇన్, ఎవ్రీథింగ్ ఎల్స్ గెట్స్ లాక్ డౌన్ అండ్ యూ హ్యావ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎగ్జామ్. తీసుకున్నా కానీ యూ విల్ నాట్, ఇప్పుడు ప్రొక్టోరింగ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ ఫీచర్ సెటప్లో స్టూడెంట్ ఈ స్టక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సైట్. ఎగ్జామ్ రాస్తే కంటిన్యూస్గా 1 hour హీ హ్యాస్ టు బీ దేర్ అట్లా. ఓకే, ఆసమ్ ఉదయ్ గారు. మరి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది? బోత్ ఇటు ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవడానికి, ఇటు అమెరికాలో ఉన్న స్టూడెంట్స్కి? సో యూ కెన్ turito.comకి వెళ్తే అక్కడ బోత్ ఆన్ 4 numbers ఉన్నాయి, టెలిఫోన్ నెంబర్స్. దే కెన్ కాల్ అండ్ దే కెన్ చెక్అవుట్. ఓకే. మరి ఉదయ్ గారు, 10th తర్వాత స్టూడెంట్స్కి ప్రస్తుతం ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ ఈ రెండే తెలుసు అనమాట. ఇంకా మిగతా చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి అనేది కూడా తెలియదు చాలా వరకు. కాకపోతే అలాంటి అవగాహన కల్పించడానికి మీరు స్టూడెంట్స్కి ఏమైనా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి ఏమైనా చేస్తున్నారా? యా, అయితే ఇండియాలో వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ యూనివర్సల్ ప్రోగ్రామ్. ఒకటేమో ఒక ప్రోగ్రామ్ ఏమో స్టూడెంట్స్ చాలా ఐఐటి నీట్కే ప్రిపేర్ అవుతుంటారు. ఇంకో ప్రోగ్రాంలో యూనివర్సల్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాంలో వీఆర్ గివింగ్ వైడర్ ఆపర్చునిటీ. అంటే NDA preparation or going to US for ACT SAT from India, లేకుంటే giving exposure. సో ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా there are some changes coming in common entrance exam, mental aptitude, reading comprehension. ఇటువంటి ఆపర్చునిటీస్ ఇస్తే ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లైక్ గ్రూప్ 1, సివిల్ సర్వీసెస్ ఆర్ కార్పొరేట్ రిటర్న్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్, ఇవన్నిటికీ బేస్ ఏంటంటే your mental aptitude, your English, your math. These are some of those will come under the universal program. Andulo there is a sir called Durga Prasad sir. He's driving, he's an IIT Delhi. Atanu parents ki chana ante he give a complete picture. Depending on that, atanu push చేస్తుంటాడు స్టూడెంట్స్ ని where to go. ఓకే, దట్స్ రియల్లీ నైస్ అండి ఉదయ్ గారు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్కి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళందరూ లాభపడతారని ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేస్తోంది, స్కూల్స్ క్లోజ్ అవుతుంటాయి. మరి ఈ సమ్మర్ ప్రోగ్రామ్స్ ఏమైనా స్పెషల్ ఉందా, ఇస్తున్నారా, ప్రొవైడ్ చేస్తున్నారా మీరు? యా, సో ఇప్పుడు June 15th వీఆర్ లాంచింగ్ ఏంటంటే ఫౌండేషన్ ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ టైం వీఆర్ స్టార్టింగ్ 6th to 11th వరకు. 11th క్లాస్ వరకు బూట్ క్యాంప్ ఫర్ SAT ACT, అంటే 8 weeks ఫుల్ ప్రిపరేషన్ ఫర్ SAT ACT. 10th వాళ్ళకు కాలేజ్ కౌన్సిలింగ్, PSAT, ప్రీ-SAT ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్, దెన్ అలా ఉంది. 6th to 9th కిడ్స్ వాళ్ళకేమో they'll have one each 6th class ki there is an exam called ISCE SSAT ane oka exam preparation. Chaala mandi parents telvadi. When you start from those exams, by the time 10th ACT SAT becomes chaala easy avutundi annattu. 6th class kids kuda the foundation program lo
ఒక కాలేజ్ కౌన్సిలింగ్ అంటే 6th ఓకే, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ కాలేజ్? ఇఫ్ ఇట్స్ డ్యూక్, ఇఫ్ ఇట్స్ స్టాన్ఫర్డ్, ఇఫ్ ఇట్స్ కొలంబియా, ఓకే, వాట్ ఈస్ జనరల్గా మీరు ఏం చేయాలి మొదటి. దెన్ ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఈ మెంటల్ యాప్టిట్యూడ్, ఈ ఐఎస్సి ఎస్ఎస్ఆట్ అనేది ఒక మిడిల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి, అలా క్లాస్ బై క్లాస్ వీ హ్యావ్ structured the program for 8 weeks. It's called as foundation program for summer camp. ఉదయ్ గారు, మరి మనము షో చివరికి వచ్చేసాము. మరి చివరగా మన వ్యూవర్స్ కోసము ట్యూరిటో ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి ఒక ఫైనల్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. యా, ఐ థింక్ అంటే పేరెంట్స్ అందరికి వ్యూవర్స్కి దిస్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ ఫోకస్డ్ అన్నట్టు. అంటే కిడ్స్కి ఐవి స్కూల్స్ కానీ మీ స్టేట్లో ఉన్న టాప్ స్కూల్స్లో టాప్ ప్రోగ్రామ్ రావాలి అంటే ట్యూరిటో ఇస్ ద ప్లాట్ఫామ్ ఫోకస్డ్ ఆన్. మొదలు 1-to-1 ట్యూటరింగ్ అయితే మీ జీపీఏ టాప్ వచ్చేటట్టు, ఏపీ క్లాసెస్, ఏసీటీ శాట్, కాలేజ్ కౌన్సిలింగ్. అంటే పేరెంట్స్కి ట్యూరిటోకి వస్తే ద కిడ్ 6th క్లాస్ 5th క్లాస్ నుంచి వస్తే అతనికి క్లియర్ పాత్. అంటే మీకు దేర్ ఆర్ సమ్ స్కూల్స్ ఇక్కడ న్యూ ఇంగ్లాండ్ ఏరియాలో, ఫిలిప్స్ ఎక్స్టర్, లారెన్స్విల్ అనే స్కూల్స్, దే ఆర్ కాల్డ్ టెస్ట్ ప్రెప్ స్కూల్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పబ్లిక్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ఆ డెల్టా ఆ స్కూల్కి వెళ్ళేసరికి వారు 9th క్లాస్ నుంచే ఆర్ 6th నుంచే ప్రిపేర్ చేస్తారు కిడ్స్కి టు గో టు ఐవి స్కూల్స్. అలా ట్యూరిటోలో కూడా వీల్ క్రియేట్ ద డెల్టా ప్రోగ్రామ్ ఫర్ మీ కిడ్స్, పబ్లిక్ స్కూల్స్కి వెళ్ళే కిడ్స్కి. ఈ డెల్టా ప్రోగ్రామ్ ట్యూరిటో విల్ హెల్ప్ టు అచీవ్ ద సేమ్ గోల్ at a very very affordable price point. Like Phillips Exeter, they charge $5,000 per month, private school, and getting into it itself is very tough. But our delta, our 20 schools ఇచ్చే డెల్టా ప్రోగ్రామ్ ని మేము ట్యూరిటో ద్వారా ఇవ్వటం. సో that way parents కి, you come into Tirito, your kid will be coached all through to get into good schools. అదండి. దట్స్ ఆసమ్ ఉదయ్ గారు. ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు చాలా అవసరం చాలా మంది పేరెంట్స్కి. ఎందుకంటే ఇక్కడ ఇండియా నుంచి యుఎస్ మూవ్ అవుతున్నారు, చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. లైక్ ఫస్ట్ కిడ్కి అంత ఎక్స్పెరిమెంట్సే, తర్వాత నెక్స్ట్ That is me also actually. Yeah. సో నెక్స్ట్ కిడ్కి, సెకండ్ కిడ్కి వాళ్ళకి కొన్ని తెలుసుంటాయి, ఓకే ఇలా ఉంటుంది ప్రాసెస్ ఇది అనేసి. బట్ మీరు ఈ టైంలో అసలు కోవిడ్ రాకముందే మీరు ఈ అవసరం మనకి ఎంత ఉందో ముందే మీరు గుర్తించి ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ని మీరు పేరెంట్స్కి అందరికి అందిస్తున్నారు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా మంది లాభపడతారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సో మెనీ డీటెయిల్స్. సో ఉదయ్ గారు, మా షోకి వచ్చి ట్యూరిటో ద్వారా మీరు చేపడుతున్న అద్భుత కార్యక్రమాల గురించి మాతో పంచుకున్నారు. మారుమూల ప్రాంతాల వారికి కూడా విద్యను అందించాలి అనే మీ ఆలోచన చాలా గొప్పది. అందరూ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని విజయకేతనం ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్ ఆన్ ట్యూరిటో, రెవల్యూషనరీ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీ అందరికి ఎన్నో విశేషాలు తెలిసాయని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ప్రశాంత.